సో హాయ్ హలో గైస్, మీరు చూస్తున్నారు సాగర్ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, అందరికి టెక్ న్యూస్ 5కి అయితే స్వాగతం. సో న్యూస్ లోకి వెళ్ళినట్లయితే మన హువావే షామీ అయితే ఉంది కదా, ఏదైతే కొత్తగా ర్యామ్ మీద అయితే వర్క్ చేస్తుందో అదేంటో కాదు, LLW ర్యామ్ అంట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనం LP ర్యామ్స్ అయితే వాడుతూ ఉన్నాం మొబైల్స్ లో. ఇదైతే కొత్తగా LLW ర్యామ్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. LLW అంటే లో లేటెన్సీ వైడ్ ర్యామ్. ఇదేంటో కాదు, ఇప్పుడు ఎల్పీ ర్యామ్స్లో అయితే 64 బిట్ రేట్ ఉంటుంది, ఇందులో అయితే 128 బిట్ రేట్ అయితే ఉంటుంది. ఇది అయితే ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఇదైతే సిపియూకి దగ్గరగా అయితే కనెక్ట్ చేస్తారంట. దీనివల్ల అయితే ర్యామ్ నుండి సిపియూకి ఇన్ఫర్మేషన్ అయితే స్పీడ్గా అయితే వెళ్తుందంట అండ్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ మన ఎల్పీ ర్యామ్ చూసుకున్నట్లయితే చాలా ఏ కంపెనీస్ కూడా ఎల్పీ ర్యామ్ని కూడా అయితే వదలట్లేదు. ఎస్కే ఐనిక్స్, శాంసంగ్ ఉంది కదా, వీటికైతే ఎక్కువ అయితే LLW ర్యామ్. సో చాలా ఏ కంపెనీస్ అయితే ఎల్పీ ర్యామ్స్ కూడా వదలట్లేదు. ఈ కంపెనీస్కి అయితే ఎక్కువ HBM ర్యామ్స్ మీద అయితే ఎక్కువైతే వీళ్ళకైతే సేల్స్ అవుతున్నాయంట. HBM ర్యామ్ అంటే హై బ్యాండ్ విత్ మెమొరీ ర్యామ్. ఇదైతే ఎక్కువైతే ఏ కంపెనీస్ అయితే యూస్ చేస్తూ ఉంటాయి. ఇవి అయితే ఎల్పీ ర్యామ్స్ కూడా చాలా అయితే యూస్ చేస్తున్నాయి. ఈ హెచ్కైనిక్, శాంసంగ్ చూసుకున్నట్లయితే ఎక్కువైతే HBM ర్యామ్స్ మీద అయితే పడ్డాయంట అండ్ ఎక్కువైతే ఎల్పీ ర్యామ్స్ అయితే వాడలేదు, ఎందుకంటే ఏ కంపెనీలు వచ్చేసినాయి కాబట్టి దాని మీద ఏ వర్క్స్ అయితే చాలా ఉంటాయి కదా, దీన్ని బట్టి HBM ర్యామ్స్ అయితే పర్ఫెక్ట్ అని ఎక్కువ HBM ర్యామ్స్ అయితే సేల్స్ అవుతున్నాయి అంట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే నథింగ్ అయితే B సిరీస్ అయితే తెస్తుంది 4B. ఇదైతే RCB కొలాబరేషన్ అయితే మీ అందరికీ తెలిసింది. ఇదైతే B అంటే బెంగళూరు అని, నథింగ్ 4B సిరీస్ అయితే తెస్తుంది. ఇదైతే నథింగ్ 4A Pro 4A అయితే ఉంది కదా, వీటికన్నా లో బడ్జెట్లో అయితే తెస్తారంట. ఇదైతే ఫ్లిప్కార్ట్ లో చూస్తున్నట్టయితే ఇమేజెస్ కూడా కనబడుతున్నాయి. ఇదైతే 7వ తారీఖు జూలైన అయితే లాంచ్ అవుతుందంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి CMF ఫోన్ 3 అయితే ఈ సంవత్సరం వస్తుందా? ఈ సంవత్సరం అయితే రాదంట, ఎందుకంటే CMF సిరీస్ తెచ్చిందే బడ్జెట్ కోసం, బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం. ఇప్పుడు చూసుకున్నట్లయితే రేట్లు అయితే విపరీతంగా అయితే పెరిగిపోతున్నాయి. నెల అయితే ఫోన్స్ రేట్లు అయితే పెరుగుతూ వస్తున్నాయి. అందుకనే CMF ఫోన్ 3 అయితే ఈ సంవత్సరం అయితే తేరంట. మేబీ వచ్చే సంవత్సరం అయితే తెస్తారని అయితే కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే స్పేస్ ఎక్స్ అయితే కర్సర్ AI అయితే కొనుక్కుంది. అయితే $60 బిలియన్ అయితే పెట్టి కొనుక్కున్నారు. ఇదైతే ఇండియన్స్ రూపీస్ లో అయితే కన్వర్ట్ చేస్తే 5 లక్షల కోట్లు అయితే అవుతుందంట. ఇంత పెట్టి ఎవరు కొన్నారంటే ఎలన్ మస్క్ ఇది. ఇదైతే కోడింగ్ లో అయితే ఉపయోగిస్తారంట. ఇప్పుడైతే ChatGPT, జెమినీ అయితే ముందుకు దూసుకుపోతుంది కదా కోడింగ్ లో, ఇప్పుడైతే గ్రాక్ కూడా అయితే ముందుకు దూసుకుపోవాలని అయితే స్పేస్ అయితే కర్సర్ AI అయితే కొనుక్కుంది. గ్రాక్ అయితే ఉపయోగపడుతుందని. మస్క్ ఇది చూసుకున్నట్లే, సో ఎలాన్ మస్క్ కంపెనీస్ చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి, టెస్లా, స్పేస్ ఎక్స్, ఇంకా చాలా ఉంటాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఉత్తరప్రదేశ్ లో 32 ఇయర్స్ వ్యక్తి అయితే రీల్స్ తీస్తూ ఉంటాడు. ఈయనైతే అయితే రీల్స్ అయితే తీస్తున్నాడు. ఈయనైతే ఏం తీస్తున్నాడంటే పోలీస్ డ్రెస్ వేసుకున్నట్టు, దొంగలను పట్టుకున్నట్టు, వాళ్ళైతే జైల్లో వేస్తున్నట్లు ఇలా అయితే వీడియోస్ అయితే ఈయనైతే తీస్తున్నాడు. ఈ వీడియోస్ అయితే చాలా అయితే వైరల్ అయితే అయిపోయింది. అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఏంటంటే వాట్సాప్ లో CM గారు వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నట్టు, ల్యాండ్ సెటిల్మెంట్లు, మనీ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఇలా అయితే వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇలాంటి వీడియోస్ అయితే మీరైతే నమ్మొద్దు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే వివో నుండి Vivo X Fold 6 ఇదైతే నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్. ఇదైతే టెలికన్వర్టర్ కిట్ అయితే సోషల్ మీడియాలో అయితే ఇమేజెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఇదైతే సెకండ్ జనరేషన్ 200mm ఫోకల్ లెంగ్త్ అయితే ఇదైతే టెలికన్వర్టర్ కిట్ అయితే వీళ్ళైతే తెస్తారు. అండ్ ఇదైతే మేబీ నెక్స్ట్ మంత్ లో అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే జూలై 22 అయితే శాంసంగ్ అయితే ఫోల్డబుల్ ఫోన్ అయితే తెస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. దీనికి కౌంటర్ కి ఇదైతే ముందే తేవచ్చు, లేదా వెనకాలైనా తేవచ్చు. ఇదైతే నెక్స్ట్ మంత్ లో అయితే మనం అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇదైతే 7000 mAh అయితే వస్తుంది. అండ్ శాంసంగ్, యాపిల్ లో చూసుకున్నట్లయితే అంత బ్యాటరీతో అయితే మాక్సిమం తేరు. ఇందులో అయితే ఎక్కువ బ్యాటరీతో అయితే తెస్తారు. అండ్ ఇదైతే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek 9500 ప్రాసెసర్ అండ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇలా పిక్స్ అయితే దీంట్లోంచి బయటకు వచ్చినాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే హువావే అయితే ఒక పెయింటెడ్ అయితే రిలీజ్ చేసింది. ఇది ఏంటంటే మనం అయితే ట్రైఫోల్డ్ మొబైల్స్ అయితే చూస్తున్నాం, కానీ ఇదైతే ట్రై ఫ్లిప్ మొబైల్ అయితే వీళ్ళైతే తెస్తారంట. దీని మీద అయితే పెయింటెడ్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే మనమైతే ట్రైఫోల్డ్ అయితే చూసుకున్నట్లయితే వెడల్పు అయితే ఎక్కువ ఉంటుంది. ఇదైతే వర్క్ చేసుకుంటాకైతే బాగుంటుంది, కానీ ఇదైతే పొడవు అయితే ఎక్కువ ఉంటుంది. దీని మీద వర్క్ చేసుకుంటాకైతే కొంచెం కష్టమైతే అవుతుంది. చూద్దాం వీళ్ళైతే ట్రై ఫ్లిప్ మొబైల్ని తెస్తారో లేదో. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.